గ్రూప్ 1 సంబంధించి జరిగిన అన్యాయాలపై ప్రతిపక్షాలు మాతో కలిసి పోరాడాలి. మాకు సంబంధించిన ఆర్థికంగా మేము చాలా చితికిపోయి ఉన్నాం. సుప్రీంకోర్టులో కేసు గెలవాలంటే ప్రతిపక్షాలు సహాయం చేస్తేనే సుప్రీంకోర్టు వరకు వెళ్తామని చెప్పేసి నిరుద్యోగులు ఒక కాల్ అయితే ఇస్తున్న పరిస్థితి. మనతో పాటు నిరుద్యోగ చేసే నాయకులు జనార్దన్ ఏంటి మొన్నటిదాకానేమో రేవంత్ రెడ్డి రావాలి, రాహుల్ గాంధీ రావాలంటారు. ఇప్పుడు ప్రతిపక్షాలు రమ్మంటారు. ఎందుకు? ఆ రోజు రాహుల్ గాంధీ వచ్చి మోసం చేసిపోయిండు. ఆ మోసం నుంచి తేరుకోవడానికి మేము కొట్లాడుతున్నాం. మమ్మల్ని మోసం చేసిన కాంగ్రెస్ని బొందబెట్టడానికి మేము కంకణం కట్టుకున్నాం. ఈరోజు మేము తెలంగాణ భవిష్యత్తు గురించి కొట్లాడుతున్నాం. 14 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 వచ్చినప్పుడు ఈ 16 మందిని ఎవరినో తేల్చకుండా సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో ఒక పేజీ పైన స్టే వచ్చినాక 15వ తారీఖు నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడానికి మేము ఒక ఫుల్ లెంత్కి ఇస్తామని కోర్టు చెప్పినప్పుడు తెలంగాణ భవిష్యత్తు గురించి కోరుకున్నటువంటి ఈ కాంగ్రెస్ వాళ్ళు దొంగ ఆఫీసర్లు వద్దని ఆ రోజు 252 ఓఎంఆర్లు ఎక్కువ వస్తే రద్దు చేయించినటువంటి ఈ కాంగ్రెస్ ఈరోజు అద్దమ్మ రాత్రి నైట్ 2 గంటలకు ఎందుకు వీళ్ళు రిజల్ట్ అనౌన్స్ చేసిర్రు? ఈరోజు డబుల్ హాల్ టికెట్స్ ఎందుకు ఇచ్చిర్రు? ఈ డబుల్ హాల్ టికెట్స్ను సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు పెట్టలేదు, ఇప్పుడు పెట్టలేదు. కనీసం మెయిన్స్ అనే స్పెల్లింగ్ను కూడా కరెక్ట్ రాయనటువంటి దొంగలు వీళ్ళ గ్రూప్ 1 ఆఫీసర్లు నియమించేది. ఈ తెలంగాణ భవిష్యత్తు గురించి మేము కొట్లాడుతుంటే ఎవరు ప్రతిపక్షాలు ఎందుకు రావట్లేదు? ఈ తెలంగాణలో పార్టీలు ఏం చేస్తున్నాయి? ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే, మాకు మద్దతుగా నిలవాల్సిందే. మరి వీళ్ళు తెలంగాణ గురించే కదా కొట్లాడింది, తెలంగాణ అస్తిత్వం గురించే కదా. మరి ఈ పార్టీలు తెలంగాణలో ఉన్నాయా, అంతరిక్షంలో ఉన్నాయా అని అడుగుతున్నాం. ఈరోజు మీరు తెలంగాణ భవిష్యత్తు గురించి రాజకీయాలు చేసినప్పుడు తెలంగాణకు 14 ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి కాబోయే కన్ఫర్ట్ ఐపీఎస్లు అయిపోయేటటువంటి వాళ్ళను నింపుతున్నప్పుడు మీరు ఎందుకు వస్తున్నారు? ఈ దొంగతనంగా చాలా మంది పోతున్నారు. ఇవాళ గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా దీనివల్ల అందులో జరిగిన అక్రమాలు కానీ ఓఎంఆర్లలో జరిగినాయి కానీ ఏవీ రాలేదు. వీటన్నిటిని మాట్లాడితే ఒక్కొక్కడు వచ్చి మాట్లాడతాడు. వీళ్ళు ప్రిలిమ్స్ క్వాలిఫై కాలేదు, అది క్వాలిఫై కాలేదు, క్రెడిబిలిటీ అనేది. వీళ్ళకి ఏ క్రెడిబిలిటీ ఉంది? వీళ్ళ కింద ఏ క్రెడిబిలిటీ ఉంది? నైట్కి నైట్ దొంగల లెక్క పార్టీలు మారేటటువంటి ఈ దొంగలకు ఏ క్రెడిబిలిటీ ఉందని మేము అడుగుతున్నాం. వాళ్ళకి క్రెడిబిలిటీ లేదు కాంగ్రెస్ వాళ్ళకు. ఈ ప్రతిపక్షాలు కూడా ఎందుకు రావని అడుగుతున్నాం. మీరేమో ప్రతిపక్షాలు మాకు హెల్ప్ చేయట్లేదు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమో ప్రతిపక్షాలు ఇచ్చిన పైసలతోనే కొందరు కావాలని పేడ్ ఆర్టిస్టులు లాగా చేస్తున్నారని చెప్తున్నారు. మరి ఏది నిజం? కాంగ్రెస్ పార్టీ చెప్తుంది నిజమా, మీరంటుంది నిజమా? మరి ఇప్పుడు ప్రతిపక్షాలు ఉంటే మరి ఈ బ్యానర్లు పెట్టుకొని మేమెందుకు తిరుగుతాం? ఆ రోజు కాంగ్రెస్ వాడు ఇక్కడ వచ్చి అడ్వకేట్లను పెట్టిండు. ఆ రోజు వివేక్ టంకా ఎవరు? కాంగ్రెస్ అడ్వకేటేనా కాదా? కాంగ్రెస్ పార్టీ కాదా? గిరిధర్ రావు ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? ఇవాళ కృష్ణా ట్రిబ్యునల్ ఉన్నాడా లేడా? నరసింహరావు వాళ్ళు ఇవాళ ఎన్ఎస్సీఐ కేసులు చూస్తున్నా కాదా? మరి ఆ రోజు నరసింహరావు మీదనే కేసు ఫైల్ అవుతుంది, గిరిధర్ రావు ఆర్గ్యుమెంట్కి వస్తాడు, ఫైనల్ ఆర్గ్యుమెంట్కి వివేక్ టంకా వస్తాడు. అంత పెద్ద అడ్వకేట్లను కాంగ్రెస్ వాళ్ళు పెట్టిర్రు. ఈ విషయంలో కాంగ్రెస్ వాళ్ళను చూసి ఈ ప్రతిపక్షాలు సిగ్గులచ్చ తెచ్చుకోవాలని అంటున్నాం. ఒకవైపు మేము నిందలు పడుతుంటాం, మీరు ఇస్తారని, మీరు స్పాన్సర్ చేస్తున్నారని. మీరేం ఇవ్వరు. కాంగ్రెస్ వాడే మా మీద నిందలేస్తాడు. మళ్ళీ వచ్చేటోళ్ళు వీరు రారు, ఎవడు రాడు. లాస్ట్కు తెలంగాణలో 16 మంది ఎటుపోయిర్రు. ఈ అక్రమాలతో గ్రూప్ 1 ఎందుకు నింపుతున్నారు? తెలంగాణ సమాజం ఏమైపోతుంది? తెలంగాణలో ప్రతిపక్షాలు కాదు, ప్రజా సంఘాలు కూడా, ఈ ప్రజా ఉద్యమాలు చేసేటటువంటి వాళ్ళు కూడా, సామాజిక ఉద్యమకారులు, కుల సంఘ నాయకులు అందరూ కూడా సమాజం హితం కోరేటోళ్ళు అందరూ బయటికి రావాలి. కనీసం మీరు ప్రతిపక్షాలు రావాలంటారు, బరాబర్ బాగానే ఉంది. మీకు మద్దతుగా మీ నిరుద్యోగులు అసలు కేవలం ఇక్కడ ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తుంటే కేవలం 4 ఉన్నారు. మీడియా కవరేజ్ వాళ్ళు, లేకపోతే పోలీసు ఇంటెలిజెన్స్ వాళ్ళు మీకంటే ఎక్కువ ఉన్నారు. మరి మీ నిరుద్యోగులు మీకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అసలు? మీకు దానికి ఏందన్నంటే ఈ కాంగ్రెస్ వాడు ఉద్యోగాలు ఇవ్వడనే ఉద్దేశంతో అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇందులో ఒక బ్యాచ్ నడుస్తుండే. ఇందులో హాలిడేస్కు అలా కూడా ఎంతమంది, ఒక 200 మంది నడిచే బ్యాచ్లో 10 మందే ఉన్నారు. ఇక్కడ ఇంకొక ఇన్స్టిట్యూట్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇక ఈ దసరా పండుగ వరకు చూసిర్రు. ఇంకా 6 నెలల వరకు ఈ ఎలక్షన్స్ ఉన్నాయి, నోటిఫికేషన్స్ రావు. ఎందుకు? పంచాయతీరాజ్ ఎన్నికలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, సర్పంచులు, తర్వాత జూబ్లీ హిల్స్, ఇలా ఎన్నికలు 6 నెలలు ఉన్నాయి కాబట్టి నోటిఫికేషన్ రావు, బడ్జెట్ వరకు రావు, మేము బతకలేమని వెళ్ళిపోయిర్రు. ఇంకొకటి, ఇక్కడ ఇన్స్టిట్యూట్ల దందాలు ఇవి కూడా నడుస్తున్నాయి. ఈ లంగాలు ఇలా నోటిఫికేషన్ వస్తే బాగుపడే లంగాలు ఇన్స్టిట్యూట్లో, స్టడీ హాల్లో వీళ్ళు ఏం గడ్డి బీక్తున్నారు? ఇలా మాకేమన్నా వస్తాయా? ఇవాళ మేము ఉద్యమం చేస్తే ప్రతిపక్ష పార్టీలకు ప్రజా వ్యతిరేకత వల్ల వానికి ఓట్లు వస్తాయి. ఇవాళ నోటిఫికేషన్ వస్తే ఇగో ఈయన ఇన్స్టిట్యూట్ బాగుపడుతుంది, ఆమె ఇన్స్టిట్యూట్ బాగుపడుతుంది, ఆయన ఇన్స్టిట్యూట్ బాగుపడుతుంది, వన్ స్టడీ హాల్ బాగుపడుతుంది, వన్ బుక్ స్టాల్ బాగుపడుతుంది, అన్నీ బాగుపడతాయి. ఈ దొంగముండా కొడుకులు ఎవడు రాడు. ఏమన్నంటే మా మీద ఐటీ రైడ్లు చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వాలు మా మీద చేస్తాడు. పీకనిక మీరున్నది ఎవరి గురించి ఉన్నారు? రాబాయ్ ఎందుకు పెట్టుకుంటున్నారు? 3-4 ఏళ్ళు ఒక్కొక్కళ్ళు కోట్లు దండుకోలే.
ఒక్కొక్కటి స్టడియాలు పెట్టి దండుకోలే, ఒక్కొక్కటి హాస్టల్లో పెట్టుకొని దండుకోలే. ఈరోజు నిరుద్యోగులకు కష్టాలు వస్తే ప్రతిపక్షం ఒకటి రాడు, నిరుద్యోగుల మీద వ్యాపారాలు చేసే మీరు రారు, ఎవడు రాడు. అందరూ వాట్సాప్ గ్రూపులలో ఉండి లంగ ముచ్చట్లన్నీ చెప్తారు. ఇవన్నీ మారాలి, వ్యవస్థ మారాల్సిందే. తెలంగాణలో ఈ అలసత్వం అనేటటువంటిది తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఈ ఉద్యమాలకు దూరం అయ్యారు కాబట్టి ఈ అలసత్వంతో అధికార పార్టీలు అది గతందైనా కావచ్చు ఇదైనా కావచ్చు నిరుద్యోగుల పట్ల కర్కశంగానే ప్రవర్తిస్తున్నాయి. ఇవాళ వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటున్నారు, ఇంకా బుద్ధి తెచ్చుకొని ఓడిపోయినోడు ఇక్కడికి రావాలి. మీరు ఒక పెద్ద ఆరోపణ చేశారు. ఇంతకుముందు గ్రూప్ 1 సంబంధించి బాండ్ పేపర్లు తీసుకొని నియామక పత్రాలు ఇచ్చారని చెప్తున్నారు. బాండ్ పేపర్లు 562 మందికి బాండ్ పేపర్లు తీసుకున్నారా? అందరికీ తీసుకున్నారన్న ఆరోపణ అయింది. వాళ్ళకే ఇచ్చిర్రు. మేము ఎప్పుడు మీ ఉద్యోగాలు పోతే మమ్మల్ని అడగొద్దు అనేటటువంటి దాంతో అడిగిర్రు, ఇచ్చిర్రు. వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు ఇది కేసు ఓడిపోతామని తెలుసు. కేసు ఓడిపోతాం కాబట్టి వాళ్ళకి బాండ్లు ఇచ్చిర్రు. ఇంకోటి ఏపీ ఇంకొక 1 వీక్లో ఏపీ గ్రూప్ 1 కూడా క్యాన్సిల్ అవుతుంది. 2018 వాళ్ళు 3 సంవత్సరాలు సర్వీస్ చేసిర్రు. వాళ్ళు ఎంత లోపకారికంగా గత ఎన్నికలలో టీడీపీకి పనిచేసినా అక్కడ ఉన్న డిఎస్పీలు, డిప్యూటీ కలెక్టర్లు, సిటీఓలు అందరు పనిచేసినా కానీ న్యాయ వ్యవస్థలో వాళ్ళ నోటిఫికేషన్ రద్దు అవుతుంది. అది రద్దు అయినాక వీళ్ళు సిగ్గు తెచ్చుకోవాలి. అట్టనే ఇది కూడా రద్దు అవుతుంది. వీళ్ళు అడక ఆఫీసర్సే ఒక 10-15 రోజులు ఉండేటటువంటి ఆఫీసర్సే, మా అంటే ఒక 1 నెల రోజులు ఉంటారు. వీళ్ళు స్కూల్లో సెల్ఫ్ గవర్నమెంట్ డేకి వచ్చినటువంటి ఆఫీసర్స్ ఎట్టున్నా వీళ్ళంతే. దిక్కు నియామక పత్రాలు ఇచ్చారు, వాళ్ళు ట్రైనింగ్ క్లాసులు కూడా పోతున్నట్టు తెలుసు. మరో పక్కన బాండ్ పేపర్ గురించి మాట్లాడితే అంటే కొనుక్కున్న వాళ్ళేమో బాండ్ పేపర్లు రాస్తారు, మరి కష్టపడి నిజంగా జాబులు కొట్టిన వాళ్ళు కూడా బాండ్ పేపర్లు ఇచ్చారు. మరి అన్న ఎవరికైనా ఇస్తారన్నా? అల్లం మేము ఏమంటున్నాం, 563లో దొంగలు ఎంతమంది వచ్చిర్రు, ఈ 18 మంది ఏంటి, ఇన్ని తప్పులు చేసినావు, ఎవరిని కొరకు చేసినావు, ఎవరిని మెప్పు కొరకు చేసినావు, ఏం చేసినావు, ఇవాళ నువ్వు కష్టపడుతున్నావు అని ఎందుకు, నీకు జీతం వస్తే నీ కుటుంబాన్ని చదువుకుంటాం. వాడు చేసిన తప్పుల వల్ల ఎవరికి మేలు చేయాలని చూసిండు, వాటి అన్ని చెప్పకుండా ఎందుకు పోయిండు? కనీసం ఈ సిగ్గు తప్పిన వాళ్ళకి మెయిన్స్ అనే స్పెల్లింగ్ రాలేదు, ఎగనెస్ట్ అనే స్పెల్లింగ్ రాలేదు. అర్ధమరాత్రిస్తారు. తెలంగాణలో ఒక గ్రూప్ 1 14 ఏళ్ల తర్వాత అని చెప్పుకున్నటువంటి ఈ కాంగ్రెస్ వాళ్ళు అర్ధమరాత్రి దొంగతనానికి పోయే రాత్రులలో అప్లోడ్ చేస్తారు. వీళ్ళు ప్రిలిమ్స్ మెయిన్స్ హాల్ టికెట్ పెట్టలేనటువంటి ఈ దొంగలా మాకు చెప్పేది, ఈ లత్కోర్గాల్లా చెప్పేది. ఖచ్చితంగా వీళ్ళు ఓడిపోతారు కాబట్టి ఏదో నెపం ఒకరి మీద నెట్టాలని చూసిర్రు, ఇయ్యాలని చూసిండు, ఇచ్చుకున్నాడు. 100% మేము గెలుస్తాం. ఇప్పటికైనా ఆస్పిరెంట్స్ కూడా ఎక్కడున్నా కానీ రోడ్ల మీదకి రావాలి. 1 నెల రోజులు రోడ్ల మీద మనం కొట్లాడితేనే మనకు ఖచ్చితంగా విజయము. అంటే ఏ ధైర్యంతో ఇప్పటికే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కొట్టేసింది. దానికి సంబంధించి 15వ తారీఖు తుది తీర్పు కూడా ఉంది. మరోవైపు నియామక పత్రాలు కూడా గవర్నమెంట్ ఇచ్చేసింది. అంటే ఏ ధైర్యం ఉంది ఇంకా మీరు కేసు గెలుస్తారని చెప్పేసి ఏ ధైర్యంతో కొట్లాడుతున్నారు? ఇప్పుడు ఉన్న గ్రూప్ 1 జాబ్లో, గ్రూప్ 1 సమాజంలో చీడ పురుగులు కలుపు మొక్కలు చేరినాయి. మాకు ఆ చీడ పురుగులను కలుపు మొక్కలను తీసేయడానికి మా బలం సరిపోవట్లేదు. ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ, సిపిఐ, సిపిఎం అందరినీ కూడా మద్దతు కోరుతున్నాం. ఎందుకంటే మా దగ్గర టీలు తాగడానికి కూడా డబ్బులు లేవు వాస్తవానికి. ఎందుకంటే ఇంత పెద్ద గ్రూప్ 1ని ఎదిరించాలంటే డబ్బులు కావాలి. ఆ డబ్బుల కోసమే ఇలా ప్రతిపక్షాలందరినీ ఇలా ఏకమై రమ్మని చెప్తున్నాము. మీరు అడుగుతున్నారు మా వెనకాల బీజేపీ ఉందనో బీఆర్ఎస్ ఉందనో, సర్వ అధికారాలు మీ దగ్గర ఉన్నాయి. రాజ్యం మీ చేతిలో ఉంది. మా ఫోన్లు ట్యాప్ చేయొచ్చు, మా ఫోన్పేలు చూడొచ్చు, ఎవరి అకౌంట్లో డబ్బులు పడుతుందో చూడొచ్చు. ఇవాళ ఇక్కడ లొకేషన్ ఉన్నో తెలిసిపోయిన పోలీసు వాళ్ళకు మా అకౌంట్లో డబ్బులు పడితే తెలియదా? దొంగలు ఎవరు? మీరు గతంలో గ్రూప్ 1 దాంట్లో కేసులు ఇప్పించింది ఎవరు? బల్మూరి వెంకట్ కాదా? మాతో ఉన్న బల్మూరి వెంకట్ కాదా? దాంట్లో 256 మంది ఎక్కువ వచ్చినానే మీరు పక్కన పెట్టారు. ఇలా 18 మంది మైన్స్ ఎక్కడి నుంచి రాశారు? ఇలా ఒక్క సెంటర్ నుంచి ఎంతమందికి ఎందుకు వచ్చారు? ఇవన్నీ మీద అడుగుతుంటే సింగిల్ బెంచ్లు మనం సమర్థిస్తే డివిజనల్ బెంచ్కి వెళ్ళి ఇలా స్టేను కొట్టిపించుకొని రాత్రికి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇవాళ 15వ తారీఖు వరకు ఆగాల్సింది కదా. అంటే వీళ్ళ క్లియర్ కట్గా అర్థమైపోయింది, గ్రూప్ 1లో మేము ఓడిపోతాము, మేము ఓడిపోయిన తర్వాత మేము జాబులు ఇచ్చినాము, కావాలనే ప్రతిపక్ష నేతలు వాళ్ళ వెనుక ఉండి ఈ జాబులు పీకేసినని ఒక మాట చెప్పుకోవడానికే ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఇలా డ్రామాలు ఇలా అన్నీ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి తెలియదా? ఈ జీవోల గురించి తెలియదా? ఇలా 29 వలన ఇలా రిజర్వేషన్లు తీసేస్తున్నారు. ఇలా ఒకవైపు ఏమో రాహుల్ గాంధీ ఏమో రాష్ట్రంలో దేశంలో అన్ని చోట్ల తిరిగి రిజర్వేషన్లు ఇస్తున్నారని చెప్తుంటే ఇలా రేవంత్ రెడ్డి గారు రిజర్వేషన్లు తీసేస్తున్నారు. ఇలా బీసీలకు, ఎస్టీలకు, ఎస్సీలకు అన్ని రిజర్వేషన్లు తీసేస్తున్నారు. ఒక్క సామాజిక వర్గానికే, అందులో ఎవరైతే పెద్ద సామాజిక ఉన్నో వాళ్ళకే న్యాయం చేకూర్చడానికే ఇలా గ్రూప్ 1 జాబ్ చేరింది. ఇలా మొత్తం చూడండి, క్రీమ్ పోస్టులు అన్ని పోస్టులలో కూడా ఇలా పెద్ద సామాజిక వర్గం ఉంది. కానీ ఇలా ఎస్సీ, ఎస్టీ,
బీసీ బిడ్డలు లేరు. మేము ఒకటే అడుగుతున్నాము, దయచేసి ప్రతిపక్ష నేతలు ఇప్పుడైనా బయటికి రండి. మా జీవితాలు నాశనం అయిపోయినాయి. మీరు ఇప్పటికైనా మాతో చేరి మాకు బలాన్ని చేకూరిస్తే మేము సుప్రీంకోర్టుకి వెళ్ళి మేము విజయం సాధిస్తాము. ఈ కాంగ్రెస్ పార్టీని మేము మట్టిలో కలిపే ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి గట్టిగా కూర్చున్నాము. చెప్తారు కదా, ఆస్పిరెంట్లు మొన్న సమాజ్గూడ ప్రెస్ క్లబ్లో పెట్టిర్రు, వాళ్ళ తల్లిదండ్రులు పెట్టారు, మేము కష్టపడి చదువుకున్నాము, మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు, మాకు వచ్చే నోట్ కార్డు బుక్ అని లాక్కోవద్దు, కొందరు అభ్యర్థులు కావాలనే చేస్తున్నారని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు కొంతమంది అభ్యర్థులు నిజాయితీ చదువుకున్నారు, దాంట్లో ఉన్నారు. కొంతమంది గురించి మాట్లాడుతున్నాం, దొంగలు ఉన్నారు. మరి మీరు ఒక నెంబర్ ఇచ్చినప్పుడు కనీసం వాళ్ళ బయోడేటా ఇన్ఫర్మేషన్ మీరు ఎక్కడ కూడా పెట్టకుండా ఇలా దొంగలకు ఇచ్చుకున్నట్టు 523 మందికి ఇలా మీరు హాల్ టికెట్ నెంబర్లు పెట్టి ఇలా మీకు వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు. కనీసం వాడి ఊరు పేరు తెలియదు, వాడి పేరు తెలియదు, వాడు ఎల్లైనా పుల్లైనా మల్లైనా ఎవరు రాసినా కూడా తెలియదు ఇప్పుడు దాకా. కనీసం వాళ్ళ పేర్లు ఒక యూపీఎస్సీ ఒక ఎగ్జామ్ పెడితే వాడి హాల్ టికెట్తో సహా వాడు ఏం చదివిండు, ఏం రాసిండు మొత్తం బయోడేటా ఉంటుంది. కనీసం వీళ్ళు ఒక బయోడేటా కూడా బయటికి రానికుండా 2 హాల్ టికెట్లు 2 హాల్ టికెట్లు తీసుకోవడానికి గల కారణాలు ఏంది అంటే వాళ్ళు కావాలనే వాళ్ళ సామాజిక వర్గాన్ని చేకూర్చడానికే ఈ 2 హాల్ టికెట్లు తీసుకున్నాడు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఇండియాలో ఏ రాష్ట్రం కూడా 2 హాల్ టికెట్లు యూజ్ చేయలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం 2 హాల్ టికెట్లు ఎందుకు యూజ్ చేసింది? వాళ్ళకి కావాల్సిన వాళ్ళని తీసుకోవడానికే ఈ 2 హాల్ టికెట్లు డ్రామా నడిచింది. కాబట్టి ప్రతిపక్షాలు ఇప్పటికైనా గమనించండి, ముందుకు రండి. ఇప్పటికే సుప్రీంకోర్టు కాలం టీజీపీఎస్సీ కూడా వెళ్ళింది. మీరు ఇంకా టీజీపీఎస్సీకి అంటే సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి మా దగ్గర డబ్బులే ఉంటారు. మరి ఎట్లనే ఏం జరుగుతుంది అనుకుంటారు? ఫైనల్గా చెప్పండి, ఎలా ఉండబోతుంది పోరాటం? ఇప్పుడు ప్రతిపక్షాలందరినీ అడుగుతున్నాం, ముందుకు రండి అని చెప్తున్నాం. ఒకవేళ రాని పరిస్థితి ఉంటే మాత్రం మేమే జోలే పడతాం. రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో పట్టణాల్లో గ్రూప్ అని సంబంధించి జోలే పట్టి జరిగి ఇవాళ మేము గ్రూప్ అన్ని సాధించుకుంటాం. కానీ దీన్ని వదిలే ప్రసక్తే లేదు అని మీడియా ముఖంగా చెప్తున్నాం. ఖచ్చితంగా గ్రూప్ 1లో జరిగిన అన్యాయాలు అక్రమాలకు సంబంధించి మొదటి నుంచి పోరాడుతున్నాం. సో ప్రతిపక్షాలు కూడా మాకు మద్దతు తెలపాలి. ఎందుకంటే గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాకు ప్రతిపక్షాలు మద్దతు తెలుపుతున్నాయని చెప్పేసి ఆరోపణ చేస్తున్నదో, బట్ అదంతా నిజం కాదు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు మాకు ఆర్థికంగా సహకరిస్తే ఢిల్లీలోని సుప్రీంకోర్టుకి వెళ్ళి గ్రూప్ 1 సంబంధించి మేము లీగల్ ఫైట్ చేయడానికి మాకు ఆర్థికంగా ప్రతిపక్షాలన్నీ హెల్ప్ చేయాలని చెప్పేసి నిరుద్యోగులు కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అజర్తో సురేష్ తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.